హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై రివ్యూ ఛానల్. సో, లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్ కోసం, లేదంటే ఏదైనా మూవీ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ విషయానికొచ్చేస్తే 'దేవరా గ్లిమ్స్' చాలా మంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న అప్డేట్ అండి ఇది. 'దేవరా గ్లిమ్స్' ఎప్పుడొస్తదా, ఎప్పుడొస్తదా అనుకుని న్యూ ఇయర్ రోజు వస్తుందని చాలా మంది అనుకున్నారు. సో, అప్పుడు రాలేదు. ఇవాళ ఈవినింగ్ 4:05 గ్లిమ్స్ రిలీజ్ చేశారండి. ఈ గ్లిమ్స్‌లో చూస్తున్నంత సేపు మనకి అసలు ఇంకొక క్యారెక్టర్ మీద ఫోకస్ పెట్టకుండా ఓన్లీ ఒక సముద్రం పక్కన ఉన్న ఒక ఫైట్ సీన్ చూపెట్టుకుంటూ, ఈ ఫైట్ సీన్‌లో వన్ ఆఫ్ ది హైలైట్ సీన్ ఏంటంటే ఒక ఆకాశంలో ఒక మూన్ ఉంటదండి. హాఫ్ మూన్. ఈ హాఫ్ మూన్‌కి మన ఎన్టీఆర్ గారు ఈ కత్తులతో నరికేటప్పుడు, ఆ ఒక బ్లడ్ పాత్ అనేది ఫుల్ మూన్ లాగా ఫిల్ అవ్వడం అనేది హైలైట్ సీన్ అండి ఇది. అసలు ఈ గ్లిమ్స్‌కే అదొకటి హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ డైలాగ్స్ విషయానికొస్తే లాస్ట్‌లో చివర్లో ఇంకా గ్లిమ్స్ అయిపోతుందనుకున్న టైంలో, ఈ సముద్రం ఎన్నో చేపలను చూసింది గానీ, కత్తుల్ని, రక్తాన్ని చూడటం దీనికి అలవాటే. ఇలాంటి డైలాగేసి అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారని చెప్పి ఇలాంటి డైలాగ్స్ ఇంకా ఎన్నున్నాయి సినిమాలో అసలు వెయిట్ చేయాలి. సో, ఫ్యాన్స్ అందరికీ మంచి పీస్ లాగుంది. అండ్ ఈ మూవీలో జాహ్నవి కపూర్ గారు అండ్ శ్రీకాంత్ గారు ఇలా ఉన్నారండి. వాళ్ళని కూడా ఎవరిని ఇంకా చూపెట్టలేదు. నేను జాహ్నవి కపూర్ గారిని చూపెడతారేమో అని అనుకున్నాను ఈ గ్లిమ్స్‌లో. నేను చూపెట్టలేదు. సో, ఈ గ్లిమ్స్‌కి వచ్చేసి అనిరుద్ మ్యూజిక్ బిఫోర్ 'దేవర', ఆఫ్టర్ 'దేవర' అనేలా ఉందండి. అంటే ఒక హాలీవుడ్, బాలీవుడ్ ఇలాంటి కంపారిజన్స్ లేకుండా 'దేవర' కోసమే ఒక ఒక సెపరేట్ జోనర్ డిజైన్ చేసినట్టుందండి. సెపరేట్ మ్యూజిక్‌ని డిజైన్ చేసినట్టుంది మ్యూజిక్. ఆ మ్యూజిక్‌లో మాత్రం అసలు ఏం మైనస్ లేకుండా ఉంది. సో, ఫైనల్‌గా అయితే గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకోవచ్చు. సో, ఇదండి మూవీ అప్డేట్. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.